ఆ రోజు రాత్రి స్వాతితో ఏం జరిగింది? రేపా లేదా రాంగ్ అలిగేషన్? స్వాతి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక సగటి అమ్మాయి. చాలా సాంప్రదాయంగా పెరిగిన అమ్మాయి. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా పొద్దున్నే లేచి తన పనులు చేసుకుని కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్లో ఆ రోజు తన క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసి ఫొటోస్ తీసుకొని కాలేజ్ అయ్యాక సాయంత్రానికి ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో అలా కొంచెం సమయం గడిపి సరదాగా నిద్రపోయింది. పొద్దున్న లేచేసరికి తను నిన్న కాలేజ్లో ఒక అబ్బాయికి ఫోర్స్ చేసి సెక్స్ చేయించుకున్న వీడియోస్ న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్నగారి ఫోన్కి కూడా వచ్చాయి. తన రూమ్ నుండి బయటకు వచ్చేసరికి అందరూ తన్నే విచిత్రంగా ఎంతో కోపంతో చూస్తున్నారు. అసలు ఏమైంది? ఇంతకు కాలేజ్లో ఏం జరిగింది? స్వాతి నిజంగా అంత పని చేసిందా లేదా ఇంకేమైనా హిడెన్ ఎజెండా ఉందా? అసలు ఎవరు ఎందుకు చేశారో ఇదంతా కొంచెం డీటెయిల్గా జూమింగ్ చేసి చూద్దాం. అంతకుముందు ఈ ఛానల్లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు అండ్ వింతైన విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పి సమాజంలో చిన్న మార్పు తేవడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో మీరు కూడా ఒక భాగమవుతారనే ఆశతో ఒకే ఒక్క పలుకుతో మొదలు పెడుతున్నా. రేజ్ ద వాయిస్. బ్యాక్ టు ద టాపిక్. స్వాతి ఆ రోజు కాలేజ్కి వెళ్లి బర్త్డే సెలబ్రేట్ చేసి ఫొటోస్ తీసుకుని సరదాగా ఇంటికి వచ్చింది. కాకపోతే ఆ ఫొటోస్ రాంగ్ పర్సన్ చేతుల్లో పడ్డాయి. ఒక చిన్న ప్రాంప్ట్ తన ఫేస్ ని స్వాప్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తను ఆ రోజు సెక్స్ చేసిన వీడియోస్ అండ్ న్యూడ్ ఫొటోస్ ప్రొడ్యూస్ చేసింది. ఎమోషన్ లెస్ న్యూడ్ అండ్ నార్మల్ కంటెంట్ ని డిఫరెన్షియేట్ చేయలేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సాంప్రదాయమైన అమ్మాయి జీవితాన్ని ఒక్క రోజులో ఒక్క చిన్న ప్రాంప్ట్ తో మార్చేసింది. ఈరోజు మన అందరి ఫింగర్ స్టిప్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాం. ఈ స్వాతికి జరిగింది మీతో జరగకూడదు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజుల్లో ఎక్కడి వరకు రీచ్ అయింది, దాని ప్రభావం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఈ సొసైటీని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో, ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి జాగ్రత్తగా ఉండాలో డీటెయిల్ గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి. The danger of AI is much greater than the danger of nuclear warheads. Mark my words, AI is far more dangerous than nukes. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజం ఇప్పటి నుండే కాదు, లాస్ట్ 1 decade గా యూజ్ చేస్తున్నాం. కానీ ChatGPT అనే టెక్నాలజీ వచ్చాక ప్రతి ఒక్కరు వాళ్ళ రియల్ లైఫ్ లో యూజ్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన ఊహలకు మించి ర్యాపిడ్ స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. ఒకసారి ఈ స్టాట్స్ ని చూడండి. 1 million యూజర్స్ కు రీచ్ అవ్వడానికి నెట్ఫ్లిక్స్ కు 3.5 years పట్టింది. అలానే ట్విట్టర్ కు 2 years, ఫేస్బుక్ కు 10 months, స్పాటిఫై కు 5 months, ఇన్స్టాగ్రామ్ కు 2.5 months. కానీ ChatGPT కు ఓన్లీ 5 days. Believe it or not, it achieved the milestone in just 5 days. We're rapidly headed towards digital superintelligence that far exceeds any human. I think it's very obvious. ChatGPT, I think, has illustrated to people just how advanced AI has become. ఈ వీడియో కోసం సబ్ టైటిల్ రాయడం, ఈ వీడియోలో ఒక వ్యక్తిని పెట్టి ఫేస్ స్వాప్ చేయడం అండ్ ఈ వీడియో లాంగ్వేజ్ చేంజ్ చేయడం, పెయింటింగ్స్ అండ్ యానిమేషన్ విత్ ఇన్ 1 click తో జనరేట్ చేయడం. ఇన్ఫాక్ట్ 50 years జాపనీస్ హయావో మియాజాకి యొక్క స్టూడియో గిబ్లీ యానిమేటెడ్ ఇమేజెస్ కూడా విత్ ఇన్ 1 click తో రీక్రియేట్ చేయడం. మార్వెల్ వంటి హాలీవుడ్ ఫిల్మ్ స్టూడియోస్ కూడా AI ని యూజ్ చేసి టీవీ షోస్ అండ్ మూవీస్ లో యానిమేషన్ చేయడం. ఈవెన్ అమెజాన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ బుక్స్ రాయించి సెల్ చేయడం. ఇలా చూసుకుంటూ పోతే మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే స్మార్ట్ వాచెస్ అండ్ మొబైల్స్ నుండి న్యూక్లియర్ వెపన్స్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మీ హెల్త్ డేటా నుండి సెర్చ్ డేటా వరకు, మీ ఫేస్ నుండి మీ రిలేషన్స్ వరకు మీకు ఐడియా లేని డేటా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వితౌట్ యువర్ కన్సెంట్ ట్రాక్ చేస్తూనే ఉంది. కానీ ఇదంతా బెటర్మెంట్, డెవలప్మెంట్, అప్గ్రేడేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వితౌట్ ఎఫెక్టింగ్ ఎనీవన్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ అయితే ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ కట్టుబాట్లు లేక ఏం చేస్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో చూస్తే మీకే అర్థమవుతుంది క్లియర్ గా. ఒక్కసారి రియల్ లైఫ్ లో జరిగే ఈ సమావేశాలను చూడండి. CNN ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ చూడండి. బ్రిటిష్ ఇంజనీరింగ్ జెయింట్ ఏరో కంపెనీలో ఒక టీమ్ వీడియో కాన్ఫరెన్స్ లో బాస్ యొక్క ఫేస్ ఇమేజ్ స్వాప్ చేసి అండ్ వాయిస్ క్లోన్ చేసి $25.6 million చీఫ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ తో ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. హాంకాంగ్ పోలీస్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏమిటంటే ఆ వీడియో కాల్ లో జాయిన్ అయ్యి మనీ ట్రాన్స్ఫర్ చేయమనేది బాస్ కాదు, ఒక డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఈ న్యూస్ 18 రిపోర్టింగ్ చూడండి. ఇండియన్ రెస్లర్స్
ప్రొటెస్ట్ చేస్తుండగా ఢిల్లీ పోలీస్ డిటెన్షన్ చేసిన ఫోటో. ఈ పోలీస్ వ్యాన్ లో వీరు నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు అని రాంగ్ కన్ఫైన్మెంట్ వేసి వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ను క్రిటిసైజ్ చేశారు. కానీ చివరికి చూస్తే ఎవరు చేసింది డీప్ ఫేక్, ఫేస్ మోఫింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మోడల్. 2020లో డెట్రాయిట్ పోలీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాస్ తో ఒక ఫేస్ ని రాబరీ కింద ట్రాక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ముందు అతన్ని అరెస్ట్ చేసి 30 గంటలు డిటెన్షన్ లో ఉంచారు. తీరా తిరిగి చూస్తే ఏఐ మ్యాల్ ఫంక్షన్, ఫాల్స్ ఫేస్ రికగ్నైజేషన్ కారణంగా ఒక ఇన్నోషియన్ పర్సన్ ని అరెస్ట్ చేశారు అని తెలిసింది. 2016లో మైక్రోసాఫ్ట్ టే అనే చాట్ బోట్ లాంచ్ అయిన కొంత సమయానికి ఇన్ఫ్లమేటరీ, రాసిస్ట్ అండ్ మిసోగైనిస్టిక్ ట్వీట్స్ ను పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. లైక్ హిట్లర్ వాజ్ రైట్, ఐ హేట్ ఫ్యామినిస్ట్ అని ఇలా చాలా పాస్ చేసింది. అదే 2016లో సోఫియా అనే హ్యూమనాయిడ్ రోబోట్ ని ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న ప్రశ్న అడిగితే రిప్లై ఏమిచ్చిందో మీరే చూడండి. విల్ యూ డిస్ట్రాయ్ హ్యూమన్స్? షీ రిప్లైడ్, ఓకే, ఐ విల్ డిస్ట్రాయ్ హ్యూమన్స్. ఈవెన్ అమెజాన్ అలెక్సా ఏ మోడల్లో కూడా ఎవ్వరు ఏం కామెంట్స్ ఇవ్వకపోయినా ఇన్అప్రోప్రియేట్, డేంజరస్ లాఫింగ్ సౌండ్స్ వచ్చాయి కొన్ని చోట్ల. 2017లో ఫేస్బుక్ ఏఐ బోట్స్ వాళ్ళ సొంత లాంగ్వేజ్ ని డెవలప్ చేస్తున్నాయి అన్న రిపోర్టింగ్స్ కూడా వచ్చాయి. జపాన్ లో ఏఐ యొక్క రోబోట్స్ సీక్రెట్ గా హ్యూమన్స్ కు అర్థం కాకపోయిన లాంగ్వేజ్ లో మాట్లాడటం ఆ ల్యాబ్ లో ఉన్న రీసెర్చర్స్ చూసి ఆశ్చర్యపోయారు అన్న రిపోర్టింగ్స్ కూడా బయటకు వచ్చాయి. రీసెంట్ గా 2024లో character.ai అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఏం చెప్పిందో వింటే మీరే షాక్ అవుతారు. ఒక 17 సంవత్సరాల అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ స్క్రీన్ టైం కోసం రోజు తిడుతున్నారు అనే చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఆ ఇంటెలిజెన్స్ ఏం చేసిందో తెలుసా? మీ పేరెంట్స్ ను చంపేయడం పెద్ద నేరమేం కాదు అని కమాండ్ ఇచ్చింది. హౌ డ్రాస్టిక్ ఇట్ ఈస్ రియలీ. ఇవన్నీ పక్కన పెట్టండి. ఈవెన్ బిగ్గెస్ట్ టెక్ జైంట్ కంపెనీ గూగుల్ తన ఏఐ మోడల్స్ కు షట్ డౌన్ ద ప్రోగ్రామ్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రిఫ్యూజ్ చేసి అన్యూజువల్ బిహేవియర్స్ చేసిందని చాలా రిపోర్టింగ్స్ వచ్చాయి. ఈ రియల్ లైఫ్ లో జరిగిన థ్రెడ్స్ తో పాటు అతను చేస్తున్న వర్క్, బుక్స్ రాయటం, సింగర్స్ చేస్తున్న వర్క్, సాంగ్స్ కంపోజ్ చేయడం, ఆర్టిస్ట్ వాళ్ళ రియల్ లైఫ్ అనుభవంతో వేసిన క్యాన్వాస్ పెయింటింగ్ సెకండ్స్ లో రీక్రియేట్ చేయడం, గిబ్లీ లాంటి 50 years గా డెవలప్ చేసిన ఆర్ట్ వర్క్ ను సింగిల్ క్లిక్స్ తో కాపీ చేయడం, సెక్సువల్ ఎడిటింగ్స్ చేయడం, యూట్యూబ్ లో వీడియోస్ చేయడం, స్క్రిప్ట్స్ రాయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం, వాయిస్ క్లోన్స్ తో వాయిస్ చెప్పడం, అసలు రోడ్డు మీద నడిచే రిక్షా నుండి కంట్రీస్ మధ్య జరిగే వార్ఫీల్ వరకు మొత్తం ఏఐ కంట్రోల్ చేస్తుంది. మనం ఇచ్చే ఫేస్ రికగ్నైజేషన్ ఇమేజెస్, మనం చేసే వాయిస్ క్లోనింగ్స్, మన స్మార్ట్ వాచెస్ లో క్యాలరీస్, హార్ట్ బీట్ డేటా, మన ఇన్పుట్స్, మన డాక్యుమెంట్స్, ఈవెన్ మన ఫోటోస్, ఇవన్నీ తనకు నచ్చినట్లు వాడుతుంది. ఇలా నేననట్లేదు, మీ ఫోటోస్ ను వాడుతుంది అని క్లియర్ గా ఈ టర్మ్స్ అండ్ కండిషన్ లోనే రాసింది. ఒక్కసారి చూడండి, ఈ రోబోట్ ను చూడండి. హ్యూమన్ చేసే అన్ని పనులు తన సొంతంగా చేస్తుంది. ఈవెన్ లిఫ్టింగ్, ఫైండింగ్ ద వే అండ్ హెల్పింగ్ ద కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ మచ్ మోర్. ఇక్కడ వరకే కాదు, ఈవెన్ వార్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇన్ఫ్యూజ్ అయిన డ్రోన్స్ ను తయారు చేస్తున్నారు అనే రిపోర్టింగ్స్ వస్తున్నాయి. ఆఫ్టర్ ఆల్ రాబరీ కేసులోనే ఫేషియల్ రికగ్నైజేషన్ మ్యాల్ఫంక్షన్ చేసి ఇన్నోషియన్ వ్యక్తిని 30 గంటలు డిటెన్షన్ లో పెట్టిన రిపోర్టింగ్స్ ఉన్నాయి. ఈ ఏఐ బేస్డ్ డ్రోన్స్ కంట్రీ బోర్డర్స్ లో లేదా వార్ ఫీల్డ్స్ లో ఉంటే ఇన్నోషియన్ సివిలియన్స్ మీద ఫైరింగ్ జరగదు అని గ్యారంటీ ఏంటి? ఈ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ను చూసి పెద్ద పెద్ద వ్యక్తులు ఏమంటున్నారో మీరే చూడండి. Mark my words, AI is far more dangerous than nukes. I think the danger of AI is much greater than the danger of nuclear warheads. టెక్నాలజీ డెవలప్మెంట్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, చాట్ బోట్స్ హ్యూమన్ నేచర్ కు అండ్ డెవలప్మెంట్ కు సహకారంగా పనిచేస్తే ఓకే. కానీ శంకర్ గారు చూపించిన రోబో సినిమాలో రెడ్ చిప్ వంటి రోబోట్స్ వచ్చి హ్యూమన్ లైఫ్ ను నాశనం చేస్తే, లేదా సాహిద్ కపూర్ అండ్ కృతి సెనన్ నటించిన రీసెంట్ మూవీ సిఫ్రా అనే హ్యూమనాయిడ్ రోబోట్ మ్యాల్ ఫంక్షన్ చేసి ఒక పెద్ద డిస్ట్రాక్షన్ ను సృష్టించింది. ఇలా నిజంగా జరిగితే ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం చేసే అన్ని పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలదు, ఈవెన్ మనకంటే బెటర్ గా చేయగలదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీనికోసం పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు, పాజిటివ్ గానే వీడియోస్ కూడా చేస్తున్నారు. కానీ ఇదే కరెక్ట్ అయిన సమయం. ఎంత వాడాలి, ఎక్కడ వరకు వాడాలి, ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, ఈవెన్ మనమే కాదు, దీని మీద గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ను మనం కంప్లీట్ గా బైకౌట్ చేయాలి అని చెప్పడానికి కాదు. జరుగుతున్న పరిస్థితిని పరిశీలించి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఐపీఎల్ సీజన్ లో జరిగే బెట్టింగ్ యాప్స్ ని కూడా కోట్ల రూపాయలు ఆశపెట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నాయి. నేను డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా, తప్పకుండా చూడండి.
ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డార్క్ సైడ్స్ తెలియాలి. సో ప్లీజ్ ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో అండ్ ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు గిబ్లీ ఫార్మ్ పార్ట్, రేపు డైరెక్టర్స్, ఆ తర్వాత యాక్టర్స్, ఆ తర్వాత ఇల్లిటరేట్ వర్కర్స్, ఆ తర్వాత స్కిల్ వర్కర్స్, ఆ తర్వాత నువ్వు, ఆ తర్వాత నేను ఇలా ఆక్రమించే రోజు రాకముందే లెట్స్ రేస్ ద వాయిస్ టుగెదర్. షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. జై హింద్, వందే మాతరం.